ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ టు హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్. నా పేరు శ్రీకాంత్. తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న శ్రీవారి భక్తుల కోసం కొండ కింద ప్రతిరోజు ఇచ్చే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన్ టోకెన్స్ టైమింగ్స్లో మళ్ళీ చేంజ్ చేశారండి. ఇప్పుడు ఏ సమయానికి ఇస్తున్నారో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఏ సమయానికల్లా తిరుపతి చేరుకుంటే దర్శన టోకెన్స్ పొందవచ్చు కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అనగా ఆగస్ట్ 21వ తేదీన నవంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ముంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకరణ సేవా టికెట్స్తో పాటు నవంబర్ 16వ తేదీన సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహించే పుష్పయాగం సేవా టికెట్స్ను కూడా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆ టికెట్స్ను ఏ విధంగా బుక్ చేసుకోవాలో, ఎవరెవరు బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చివరి దాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఎలాంటి దర్శన టికెట్స్ గురించి అయినా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అదేవిధంగా హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ యొక్క వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్లో తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ ప్రతిరోజు విడుదలైన సమయం నుంచి కంప్లీట్గా అయిపోయే వరకు ప్రతి 15-20 నిమిషాలకు ఒకసారి అప్డేట్ ఇస్తూ ఉంటాను. కాబట్టి ఫాలో అవ్వండి. ఆ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం ఎలాంటి దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకునే శ్రీవారి భక్తుల కోసం కొండ కింద ప్రతిరోజు ఇచ్చే ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టు ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్, వీటిని టైం స్లాట్ సర్వదర్శన టోకెన్స్ అని పిలుస్తారు. ఈ టోకెన్స్ ప్రతిరోజు కూడా టైమింగ్స్ చేంజ్ చేస్తున్నారండి. నేడు అనగా ఆగస్ట్ 21వ తేదీన 22వ తేదీకి సంబంధించిన టోకెన్స్ టైమింగ్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. నిన్నటి రోజున అనగా గురువారం రోజున శుక్రవారం సంబంధించిన టోకెన్స్ను ఉదయం 2:30 గంటలకు జారీ చేస్తే, నేడు అనగా శుక్రవారం రోజున శనివారం సంబంధించిన టోకెన్స్ను ఉదయం తెల్లవారుజామున 12:10 ఈ టోకెన్స్ జారీ చేయడం జరిగింది. 12:10 టోకెన్స్ జారీ చేయడం మొదలు పెడితే ఆ టోకెన్స్ అయిపోవడానికి 2 గంటల 15 డీడీ దివ్యదర్శన్ టోకెన్స్ కంప్లీట్గా అయిపోవడం జరిగింది. అదే ఎస్ఎస్డి టోకెన్స్ 1:49 కంప్లీట్గా అయిపోవడం జరిగింది. అంటే టోకెన్స్ ఇవ్వడం ప్రారంభించిన గంటన్నర నుంచి 1:45 కంప్లీట్గా టోకెన్స్ అయిపోతున్నాయి. కాబట్టి ఎవరైతే టోకెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో దాదాపు 2 రోజుల ముందుగా తిరుపతి చేరుకోవాల్సి ఉంటుంది. అనగా ఒకవేళ మీకు ఈ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ కానీ దివ్యదర్శన్ టోకెన్స్ కానీ పొందాలి అంటే, ఒకవేళ మీరు ఆగస్ట్ 23వ తేదీకి టోకెన్స్ కావాలంటే ఆగస్ట్ 21వ తేదీ సాయంత్రం నైట్ 10-11 కల్లా మీరు తిరుపతి చేరుకుంటేనే ఈ టోకెన్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఆగస్ట్ 22వ తేదీ 12 గంటల తర్వాత ఏ సమయంలో అయినా ఇవ్వచ్చు. కాబట్టి 21వ తేదీ నైట్ 10-11 గంటలకల్లా తిరుపతి చేరుకుంటేనే ఈ టోకెన్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు 21వ తేదీ కాకుండా 22వ తేదీ ఉదయం 4 గంటలకు చేరుకున్నా కూడా మీకు ఈ టోకెన్స్ పొందే అవకాశం ఉండదు. మళ్ళీ ఒకరోజు మొత్తం వెయిట్ చేయాల్సి వస్తుంది. దానికి బదులుగా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటే 18 నుంచి 20 గంటల లోపు దర్శనం పూర్తవుతుంది. అదే శనివారం, ఆదివారం సమయాల్లో దాదాపు 24 గంటల పైనే దర్శనానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎవరైతే ఈ ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్ తీసుకోవాలనుకుంటారో వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి సర్వదర్శన టోకెన్స్ శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కలిపి 10,000 టోకెన్స్ జారీ చేయడం జరుగుతుంది. అదే భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్స్ ద్వారా దివ్యదర్శన్ టోకెన్స్ ప్రతిరోజు 2,000 టోకెన్స్ జారీ చేస్తారు. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ఎవరైతే ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వారు ముందు రోజు, ఒక్కరోజు కంటే కాదు 2 రోజుల ముందుగానే మీరు తిరుపతి చేరుకునేలా ప్లాన్ చేసుకుంటేనే ఈ ఎస్ఎస్డి సర్వదర్శన్ టోకెన్స్ పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు 12:10 ఇచ్చారు కదా అని రేపు కూడా అదే సమయానికి ఇస్తారని చెప్పలేమండి. 12 నుంచి 3 గంటల లోపు ఏ సమయానికైనా జారీ చేయవచ్చు. కాబట్టి మీరు దానికి అనుగుణంగా తిరుపతి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక మనకు ఆగస్ట్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి అర్జిత సేవా టికెట్స్ అయిన శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకరణ సేవా టికెట్స్తో పాటు పుష్పయాగం సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ పుష్పయాగం సేవ తిరుమల ఆలయంలో కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఈ సేవను ప్రకృతికి, ఈ భూమిపైన జరిగే
భూకంపాలు, ఈ పుష్పయాగాన్ని మనకు ప్రకృతిలో జరిగే విపత్తుల నుండి కాపాడడానికి, ప్రకృతిని సకల జీవరాశులను ప్రకృతిని కాపాడడానికి ప్రతి సంవత్సరం తిరుమల ఆలయంలో టీటీడీ అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఈ పుష్పయాగం సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారు ఒకటే రోజు స్వామివారిని 2 సార్లు సేవలో పాల్గొని 2 సార్లు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం పొందుతారు. అదేవిధంగా దాదాపు 6 నుంచి 7 గంటల సేపు శ్రీవారి ఆలయంలోనే సేవలో పాల్గొనే అవకాశం వీరికి కలుగుతుంది. కాబట్టి ఈ టికెట్స్ను కేవలం 1000 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎవరైతే పుష్పయాగం సేవా టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వారు గత 6 నెలల్లో ఎలాంటి ఆర్జిత సేవా టికెట్స్ బుక్ చేసుకోకుంటే మాత్రమే వారికి ఈ టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్. ఈ సేవల్లో ఏ సేవ గత 6 నెలల్లో బుక్ చేసుకున్నా, అనగా మే నుంచి ఏ ఆర్జిత సేవా టికెట్ బుక్ చేసుకున్నా వారికి ఈ సేవా టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఆ సేవా టికెట్ బుక్ చేసుకొని వారు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీవారి కళ్యాణోత్సవం, ముంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ అయినా కూడా గత 6 నెలల్లో బుక్ చేసుకోకుంటే మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు పుష్పయాగం సేవ నవంబర్ 16వ తేదీన ఆలయంలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఈ టికెట్స్ను కూడా మనకు ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఎగ్జాక్ట్గా 9:58 కల్లా లాగిన్ అయ్యి టికెట్స్ విడుదలైనమ్మనే మనం ఈ అర్జ సేవా టికెట్స్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసి పెట్టుకుంటే వెయిటింగ్ టైం అయిపోయే వరకు వెయిట్ చేసి మనం అందులో మీకు శ్రీవారి కళ్యాణోత్సవం టికెట్ కావాలంటే శ్రీవారి కళ్యాణోత్సవం సెలెక్ట్ చేసుకోవాలి, లేదా పుష్పయాగం కావాలంటే పుష్పయాగం సేవా టికెట్ సెలెక్ట్ చేసుకుంటే మనకు 16వ తేదీ మాత్రమే చూపిస్తుంది. ఆ 16వ తేదీ సెలెక్ట్ చేసుకొని పుష్పయాగం సేవ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవా టికెట్ కాస్ట్ మనకు ఒకరికి 700 ఉంటుంది. ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు ఎవరైనా పర్లేదండి, ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పుష్పయాగం సేవా టికెట్ను ఇద్దరికి కలిపి 1400 అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్ను ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరిగింది. ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇక ఇందులో మనం శ్రీవారి కళ్యాణోత్సవం సేవా టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి సుపథం ద్వారా ఎంట్రీ పొంది స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ముందులో సేవలో పాల్గొన్న తర్వాత దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉంజల సేవ కూడా మనకు దేవాలయం లోపల జరుగుతుంది. సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం మనకు దేవాలయం వెలుపల జరుగుతాయి. కాబట్టి ముందుగా సేవలో పాల్గొని సేవ తర్వాత వారు సుపథం ద్వారా ఎంట్రీ పొంది స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి. ఇందులో ఈ అర్జిత సేవలు కానీ పుష్పయాగం సేవా టికెట్ బుక్ చేసుకున్న భక్తులకు మొదటి గడప దర్శనం ఏముండదండి, అందరిలాగే జయ విజయాల దగ్గర నుంచి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేడు అనగా ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ అర్జిత సేవలతో పాటు పుష్పయాగం సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. కాబట్టి ఎవరైతే ఈ సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారు ఎగ్జాక్ట్గా 9:58 కల్లా లాగిన్ అయ్యి ఉండి టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ అయిన ttdevastanams.ap.government.in అఫీషియల్ వెబ్సైట్ లేదా టీటీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే మేము మొబైల్ నెంబర్తో ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇందులో మనం శ్రీవారి కళ్యాణోత్సవం ఖచ్చితంగా ఇద్దరు బుక్ చేసుకోవాలండి. ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ ఒకరు లేదా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. అదే పుష్పయాగం సేవా టికెట్ ఇద్దరు ఖచ్చితంగా బుక్ చేసుకోవాల్సిందే. ఆ ఇద్దరు ఎవరైనా పర్లేదండి. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల టికెట్ అవసరం లేదండి. మీకు పిల్లలు 12 సంవత్సరాలు ఉంటే వారి పేరెంట్స్తో పాటు వెళ్ళవచ్చు. ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు ఒకటి క్యారీ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అనగా ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇందులో కూడా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ ఉంటాయండి. ఎవరైతే ఈ సేవా టికెట్ బుక్ చేసుకుంటారో వారికి నేరుగా సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. కానీ ఎస్సీబీసీ టీటీడీ ఛానల్ ద్వారా మీరు ఏ రోజైతే సేవ బుక్ చేసుకుంటారో ఆ రోజు ఛానల్ ద్వారా సేవలో పాల్గొని మళ్ళీ దర్శన్ టికెట్ సపరేట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దర్శన్ టికెట్ ఏ రోజైతే బుక్ చేసుకుంటారో ఆ రోజు ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వారు ఏటీసీ సర్కిల్ అనగా ₹300 ప్రత్యేక ప్రవేశం క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ రోజైతే దర్శనం టికెట్ బుక్ చేసుకుంటారో ఆ రోజు సేవ బుక్ చేసుకున్న తర్వాత బుకింగ్ హిస్టరీకి వెళ్ళి మళ్ళీ దర్శన టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే విర్చువల్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకుంటారో ఇందులో కూడా శ్రీవారి కళ్యాణోత్సవం ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ సేవా టికెట్స్ ఒకరు లేదా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఒకరికి ₹500 ఉంటుంది ఈ సేవా టికెట్ కాస్టు.
కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.